welcome to my channel. This is Sirichalla. So we are starting ready అయిపోయినాము. నేను ఈశాన్వి ఇంకా పునీత్, కానీ పునీత్ రావట్లేదు. ఓన్లీ నేను ఇంకా ఈశాన్వి వెళ్తున్నాం. సో దిస్ ఈజ్ మై లుక్. ఈశాన్ ఈ లుక్ చూపినాని. Wow! Clap, 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 clap. If you're happy and you know it, clap your hands. If you're happy and you know it, clap your hands. Shiggu. హ్యాపీ అయితే నువ్వు నాన్న వదిలేసిపోతుంటే హ్యాపీయా నువ్వు? హ్యాపీయా? అసలు ఈ మ్యాటర్ అంతా దేనికోసం అనుకుంటున్నారు? మేము ఇండియా వెళ్తున్నాం. ఇండియా నుంచి చూస్తున్న వాళ్ళందరికీ ఇండియా వస్తున్నాం అనాలి కదా, కరెక్ట్. కిస్ అంట పెట్టు. కిసి ఇక్కడ 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 పెట్టు తల్లి. హగ్ హగ్ టైట్ హగ్ టైట్ హగ్ టైట్ హగ్ హగ్ చెయ్యి. హగ్ దా ఇగో హగ్ చెయ్. అబ్బా అబ్బా సూపర్ 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 అమ్మా. మీరు సూపర్ అమ్మా. అబ్బా సూపర్ అనగానే ఈశాన్వి నీ డ్రెస్ బాగుంది తల్లి. నీ డ్రెస్ సూపర్ ఉంది. అదేనా నీ డ్రెస్? చూపించు నాకు. నీ డ్రెస్ చాలా బాగుంది. నీ డ్రెస్ సూపర్ ఉందిరా. నీ డ్రెస్ ఏది? నీ పిలక ఏది? నీ పిలకేది? పిలక ఉందా? లేదు ఈరోజు వేయలేదమ్మా. డ్రెస్ ఒక్కటే ఇచ్చింది. డ్రెస్ చాలా బాగుంది. సూపర్ అమ్మా. నీ డ్రెస్ అయితే చాలా బాగుంది. మా డ్రెస్ కన్నా నీదే బాగుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఎయిర్పోర్ట్ కి. చలో కన్నయ్య లెట్స్ గో. నీ డ్రెస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఇక నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు కదా, అందుకే చాలా బాగుంది. చలో. ఇది యాక్చువల్లీ జిప్ పెట్టేసేమని చెప్పినావు కదా. ఎవరు సెలెక్ట్ చేసారు డ్రెస్? మీ ద ఓన్లీ మీ. నువ్వే చెప్పినావు కదా ఇప్పుడు పునీత. ఇట్లా యాక్చువల్లీ జిప్ పెట్టుకోమని చెప్పిండు. ఇట్లా మంచిగా ఉంది కదా, తీసేస్తే మంచిగా పెడతా మంచిగా. చలో కమ్ ఆన్. చలో బాయ్. ఫ్లైట్ లో మంచిగా ఉండాలి. నాన్న మిస్ అవుతావా? చెప్పు. జర్నీ స్టార్ట్ అయ్యేకన్నా ముందు ప్యాకింగ్ ఒక పెద్ద మినీ ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది కదా. అండ్ బేబీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు అయితే మనకు కావాల్సిన థింగ్స్ కన్నా ఎక్కువ బేబీకి కావాల్సినవి పెట్టుకుంటాం మనము. ఇప్పుడు డైపర్స్, వైప్స్ అవన్నీ అక్కడ పోయి కొనుక్కుంటా. కానీ ఫ్లైట్లో అవసరం అయ్యే డైపర్స్, వైప్స్, ఇంకా ఎక్స్ట్రా క్లాత్స్, మెడిసిన్, స్నాక్స్ అవన్నీ తీసుకోవాలి. టాయ్స్ మెయిన్గా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి. అండ్ నాకైతే ఎప్పట్లాగానే 2 bags 23x2 అండ్ పాప కోసము ఒక బ్యాగ్ అనమాట 23x1. అండ్ నా కోసం ఒక డైపర్ బ్యాగ్, ఒక స్లింగ్ బ్యాగ్ లాగా, అండ్ ఒక క్యాబిన్ బ్యాగ్, ఇవన్నీ అలౌ చేస్తున్నారు. అండ్ ఫ్లైట్లో కావాల్సినవి ఒక్కటి మర్చిపోయినా కానీ జర్నీ మొత్తం ఫుల్ డిఫికల్ట్ అయిపోతుంది. బికాస్ అక్కడ ఏం కొనుక్కోలేము, ఏం దొరకవు కూడా కదా. అండ్ ఇది వచ్చేసి ఒక పెద్ద బ్యాగ్ లాగా తీసుకున్నాను అనమాట అమెజాన్లో. పాపకు కావాల్సినవన్నీ పెట్టుకుందాము, ఫుడ్ ఐటమ్స్ అని చెప్పేసి. సో బేబీ హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ రూల్ ఏంటి అంటే స్నాక్స్ రెడీగా ఉండాలి. నేను తన ఫేవరెట్ స్నాక్స్ అన్నీ క్యారీ చేసిన, లైక్ స్నాక్ పౌచెస్, ఫ్రూట్స్, చిన్న చిన్న స్నాక్స్ లాగా అనమాట. సో సమ్టైమ్స్ టాయ్స్ కన్నా స్నాక్స్ బెటర్ డిస్ట్రాక్షన్ అవుతాయి. అంటే లైక్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, కావాల్సినప్పుడు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అండ్ నేనైతే ఈ 2 థర్మాస్ తీసుకొని వెళ్తున్నాను అనమాట. సో ఫుడ్ మాత్రం ఒకటే దాంట్లో ఉంది ఇప్పుడు ఫ్లైట్లో కావాల్సిన ఫుడ్. బట్ ఇండియాలో అవసరం అవుతుంది అని చెప్పి ఒక 2 థర్మాస్ తీసుకెళ్తున్నా. నాకైతే ఈ థర్మాస్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డిన్నర్ కోసం ఫ్రెష్గా హాట్ ఫుడ్ థర్మాస్లో క్యారీ చేసిన. సో బేసికలీ మాది నైట్ ఫ్లైట్ అనమాట. సో సాయంత్రమే మనం వెళ్ళాలి కదా ఎయిర్పోర్ట్కి 3 hours బిఫోర్. సో అందుకని డిన్నర్ నేను ఫ్లైట్లో పెట్టేద్దామని చెప్పి చారన్నం లాగా తీసుకొని పోతున్నా ఒక థర్మాస్లో. సో లాంగ్ జర్నీలో ఫెమిలియర్ ఫుడ్ ఉంటే బేబీస్కి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ అది కూడా నాగ్ పీస్ ఇస్తుంది బేసికలీ. సో పాపకి కీరా, చిన్నగా క్యారెట్ కట్ చేసినవి, చిన్న చిన్న బ్లూబెర్రీస్, అండ్ స్ట్రాబెర్రీ స్నాక్స్ లాగా,
అలా తీసుకున్నాను అనమాట నేను. అండ్ దానికి కర్డ్ చాలా ఇష్టం. సో ఒక చిన్న బాక్స్లో నేను కర్డ్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో నేనైతే బీచ్ నట్ది స్నాక్ ప్యాక్స్ యూస్ చేస్తున్నాను. అది ఆర్గానిక్ అనమాట. సో నేను 1 year కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేసిన ఈ ఫ్రూట్ మిక్సెస్, ఈ స్నాక్ ప్యాకెట్లో పాపకు పెట్టడము. సో ఇవైతే హెల్ప్ అవుతున్నాయి. అంటే లైక్ బయటకు వెళ్ళినప్పుడు సడన్గా ఏదన్నా పెట్టడానికి అట్లా హెల్ప్ అవుతుంది అనమాట. ఫ్లైట్లో కూడా సిమిలర్ పౌచెస్ ఇస్తారంట. బట్ స్టిల్ తనకు కంఫర్ట్గా ఉండేది తీసుకుంటే బెటర్ అని చెప్పి తీసుకొని పోతున్నా. అండ్ ఆల్సో ఒక బిబ్. సో ఫ్లైట్లో ఎట్లాంటి ప్యూక్ చేసినా కానీ ప్రాబ్లం కాకుండా ఒక బిబ్ తీసేసుకున్నాను. ఈ జర్నీలో నేను ఇంకా బేబీ ఎలోన్గా ట్రావెల్ చేస్తున్నాం, కానీ ప్రిపరేషన్ మొత్తంలో మా హస్బెండ్ చాలా హెల్ప్ చేసిన అనమాట. బ్యాగేజ్ అరేంజ్ చేయడం నుంచి ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయడం వరకు ప్రతి దాంట్లో సపోర్ట్గా ఉండే. సో నేనేంటంటే అన్ని బట్టలు తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే తను అన్ని బ్యాగ్స్లో పెట్టేసి వెయిట్ చెక్ చేయడం అక్కడంతా హెల్ప్ చేశాడనమాట. ప్రతిసారి ఇదే అవుతుంది. అండ్ దిస్ టైమ్ ఆల్సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. అండ్ ఇక్కడ నుంచి మా లగేజ్ అంతా తీసుకొని మేము ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాము. సో 3 బ్యాగేజెస్ చెప్పినా కదా. అండ్ ఆల్సో దానిపై నుంచి స్ట్రోలర్ ఇంకా కార్ సీట్ అనమాట. సో అవి తనకు అలవాటైనాయి కాబట్టి అక్కడ ఇండియాలో కూడా ఇవే యూజ్ చేయడం బెటర్ అనేసి అవి కూడా తీసుకొని పోతున్నాను. అండ్ ఎట్లాగో మనము బ్యాగ్స్ ఎక్కడైతే చెక్ ఇన్ చేస్తామో స్ట్రోలర్ ఇంకా కార్స్ కూడా అక్కడే ఇచ్చేయచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్తోని అసలు ఏం ప్రాబ్లం ఉండదు నాకు లగేజ్లో అని చెప్పి తీసుకొని పోతున్నా. ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఎక్సైట్మెంట్ ఒక ప్లేస్ అయితే నర్వస్నెస్ ఇంకొక ప్లేస్. ఎందుకంటే 24 hours నెక్స్ట్ మొత్తం నేను ఇంకా పాప ఇద్దరమే ట్రావెల్ చేయాలి, ఇద్దరమే ఉండాలి అని చెప్పి. సో చిన్న ఉన్నప్పుడు ట్రావెల్ చేసిన, బట్ అప్పుడు ఏమీ ఎక్కువ అల్లరి చేయదు, జస్ట్ పడుకొనే ఉంటుండే కదా 3 months అప్పుడు. అండ్ రిటర్న్ ఏమో 5 monthsకి వెళ్ళినా. సో అప్పుడేం పెద్ద ఫరక్ పడలేదు. ఇప్పుడైతే ఇంకా ఛాలెంజింగ్ అనిపించింది నాకు. ఇక్కడ బ్యాగేజ్ చెక్ ఇన్ చేస్తున్నాము. సో బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోయిందంటే కొంచెం రిలీఫ్ వస్తుంది. ఫస్ట్ మిషన్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే ఎంత వెయిట్ ఉంది అవన్నీ చూసుకోవడం మనకి ఇంట్లో ఎంత చూసుకున్నా కానీ బయట ఇక్కడ వచ్చి చూసుకుంటేనే ఒక సాటిస్ఫాక్షన్ అండ్ ఆల్సో ఒక సేఫ్ రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. మావైతే తక్కువ ఉండే. నాకు యూఎస్ నుంచి ఇండియా పోవడానికి తక్కువ లగేజ్ ఉంటుంది. ఇండియా నుంచి మళ్ళీ యూఎస్కి వచ్చినప్పుడే చాలా ఎక్కువ లగేజ్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక ప్రతి బ్యాగ్లో ఒక 5 to 6 kgs నాకు మిగిలిపోయిండే. అండ్ ఇక్కడ యూఎస్లో అయితే లగేజ్ చెక్ ఇన్ వరకు మనకి మన వాళ్ళు సపోర్ట్గా ఉండొచ్చు కాబట్టి నాకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. బికాస్ పునీత్ ఉంటాడు, అన్ని చూసుకుంటాడు. ఇంకా సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర నుంచి ఇంకా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళే వెళ్ళాలి. బట్ ఇండియాలో అలా ఉండదు కదా. జస్ట్ ఒక్కసారి మనం లోపలికి ఎంటర్ అయిపోతే ఇంకంతే, బయట నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిందే మన వాళ్ళు. నౌ కమ్స్ ది గుడ్ బై మూమెంట్. ఎయిర్పోర్ట్ దగ్గర గుడ్ బై చెప్పడం అంత ఈజీ కాదు. వార్మ్ హగ్స్, లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్స్, టేక్ కేర్ అని చెప్పడము. ఇద్దరం అటు సైడ్ నుంచి పునీత్, ఇటు సైడ్ నుంచి నేను. అండ్ ఆల్సో ఇప్పుడు పాప ఉంది కాబట్టి తనని ఎత్తుకొని కిస్ చేయడము, హగ్ చేయడము, యూనో అవన్నీ కొంచెం ఎమోషనల్ మూమెంట్సే. కొన్ని సెకండ్స్ మాత్రమే అయినా కానీ ఆ మూమెంట్స్ చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఆనెస్ట్లీ ఈ ట్రిప్ కోసం నేను చాలా వెయిట్ చేసిన. మా హస్బెండ్కి ఇద్దరం దూరం అవ్వడం అంటే కష్టమే, తను డెఫినెట్లీ మిస్ అవుతాడు. కానీ నాకు ఈ చేంజ్ కూడా చాలా అవసరం అనిపించింది. మామ్ అవ్వడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్, బట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఓవర్వెల్మింగ్ ఆల్సో. అంటే ఈశాన్వి లాంటి యాక్టివ్ నాటి బేబీతో అయితే సో మార్నింగ్ నుంచి నైట్ వరకు తన వెనకే ఉంటాము. సో మా హస్బెండ్ ఎంత హెల్ప్ చేసినా, ఎంత సపోర్ట్ ఉన్నా కానీ అది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఉరుకుతూనే ఉంటాం, తన వెనక ఆడుకుంటూనే ఉంటాం, మెట్లు ఎక్కుతుంది, దిగుతుంది, వెనకనే ఉంటూ ఉంటాం అనమాట. అసలు దాని ఎనర్జీకి లిమిట్సే ఉండవు. అండ్ పునీత్ కూడా చాలా హెల్ప్ చేస్తాడు ఫుడ్ విషయంలో కానీ, ఆడిపించుకునే విషయంలో కానీ. బట్ మదర్హుడ్ అని అంటే ఫిజికల్గా కన్నా మెంటల్గా ఎక్కువ టైరింగ్ ఉంటుంది కదా. అండ్ ఆల్ వీ నీడ్ ఇస్ అ లిటిల్ బ్రేక్ అనిపిస్తుంది. సో మన ఇంటికి వెళ్ళడము, మన వాళ్ళని కలవడము, కొంచెం రెస్ట్ తీసుకోవడం, కొంచెం ప్యాంపరింగ్ పొందడం. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ ట్రిప్ మీన్స్ టు మీ అనమాట. సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది, ఫ్లైట్లో ఎక్కేసినాము. అండ్ లిటరలీ నా అవుట్ఫిట్ చూసినరా, షర్ట్ ప్యాంట్ వేరే ఉన్నాయి కానీ ఈ పైన మస్లిన్ క్లాత్ ఫీడింగ్ క్లాత్ అనమాట బేసికలీ. సో లాస్ట్ టైం ఎట్లున్నాను సేమ్ మళ్ళీ అట్లనే వేసుకున్నా. అదే చూపిస్తున్నా వీడియోలో నేను మీ అందరికీ. నేను ఫ్లైట్లో మొత్తం ఇదే పెట్టారనుకుంటాను అది అని చెప్పి. ఇక్కడ చూపించు ఇప్పుడు చేద్దామా, చూడు. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి నాది ఒకటే ఒక కోరిక, ఒకటే మొక్కుతూ ఉన్నా నేను. ఎంత నర్వస్నెస్ ఉందో అసలు లోపల, బయటికి ఎట్లా నవ్వుకుంటున్నా కానీ ఏంది అని అంటే బేబీ ఏమైపోయినా కానీ బేబీ మాత్రం నాకు కోఆపరేట్ చేసేలాగా చూడు స్వామి అని చెప్పి. లాస్ట్ టైం చిన్న ఉన్నప్పుడు మేము ట్రావెల్ చేసినాం కదా, అప్పట్లాగానే ఇప్పుడు కూడా బ్యాసినేట్ సీట్ బుక్ చేసుకున్నాం అనమాట. సో లాంగ్ ఫ్లైట్స్లో బేబీస్కి చాలా హెల్ప్ఫుల్. అంటే చిన్న బేబీస్ ఆఫ్ కోర్స్, కొంతమందికి అయితే 1.5 year వరకు బేబీ బ్యాసినేట్ అలౌ చేస్తారు. బట్
అది సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కొంతమందికి అటు 2 డేస్ కూడా అలా చేస్తారు. సో కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటుంది అండ్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో బ్యాసినెట్ సీట్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మనకు కూడా ఎప్పుడూ మీదనే ఉండడం కన్నా కొంచెం ఇట్లా బ్యాసినెట్లో పడుకుంటే మనం కొంచెం కాళ్ళు స్ట్రెచ్ చేసుకొని రిలాక్స్ అయ్యే ఒక ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా వీ చోస్ బ్యాసినెట్ సీట్ అనమాట. ఇంకోటి కూడా నేను ఏమనుకున్నానంటే పాపని కాసేపు బ్యాసినెట్లో కూర్చోబెట్టి ఫుడ్ పెట్టచ్చు అని అనుకున్నాను అనమాట. ఫుడ్ పెట్టే టైంకి అలా కూర్చోబెట్టచ్చు అని చెప్పి. సో నేను అక్కడ క్రూని అడిగినా అట్లా చేయొచ్చా అంటే ఎస్ యూ కెన్ డూ ఇట్ అని అన్నారు. సో అదొక ఆప్షన్ లాగా కూడా చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ క్రూ వచ్చి మంచిగా అన్ని సెట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ముందు చాలా లెగ్ స్పేస్ ఉంటుంది అనమాట. సో బేబీ ఆడుకోవడానికి మూవ్ అవ్వడానికి కూడా కొంచెం ఎక్స్ట్రా ప్లేస్ దొరుకుతుంది. యాక్చువల్లీ అట్లా అనుకున్నాము, బట్ అక్కడ వాళ్ళు పాపని కింద వదిలేయడానికి అస్సలు అలౌ చేయలేదు. నెక్స్ట్ కమ్స్ ది యాక్టివిటీస్ ఫర్ బేబీ. సో నేనేం సెలెక్ట్ చేసినా, నేనేం చూస్ చేసుకున్నా, ఎట్లా ఎంగేజ్ చేసిన పాపని అనేది చెప్తా. ఫ్లైట్స్లో వాళ్ళకి బోర్ రాకుండా ఉండడానికి కొంచెం ముందే ప్రిపేర్ అయినా అనమాట. లైక్ స్టిక్కర్స్ తెచ్చుకోవడం కానీ, యాక్టివిటీ టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, టీథింగ్ టాయ్స్ అట్లా. ఫ్లైట్లో వాళ్ళు ఒక టాయ్ ఇస్తారు, బట్ అది ఏ మూలకి వెళ్ళదు, పడేసింది ఈసారి ఫస్టే దాన్ని. సో దానికి నేను డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ తీసుకున్నాను అనమాట. సో అవి దాని చేతికి, నా చేయికి అండ్ ముందు స్క్రీన్ ఉంటుంది కదా మనకి టీవీ, సో దానికి అతికిస్తూ అట్లా కొంచెం టైం పాస్ చేస్తుండే. నాకు కొంచెం ఇది బాగా అనిపించింది, అంటే లైక్ మంచి ఎంగేజింగ్ అనిపించింది. అండ్ దాని తర్వాత కొంచెం టీథింగ్ టాయ్స్తో కూడా ఆడుకుంది, కొన్ని యాక్టివిటీ టాయ్స్తో ఆడుకుంది, సాఫ్ట్ టాయ్స్ ఇట్లా కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉండే. అండ్ ఇంట్లో ఈశాన్వి ఆడుకునే కొన్ని ఫేవరెట్ టాయ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నా, చిన్నవి బికాస్ పెద్దవి సూటబుల్ కాదు ట్రావెల్కి కాబట్టి. అండ్ ఆల్సో నాకు ఏమనిపించిందంటే ఇంట్లో కొన్ని చిన్న టాయ్స్ ఎక్కువ ఆడేది కాదు, పడేసేది. సో అవి ఇప్పుడు ఈ ట్రావెల్లో కొంచెం నాకు మంచిగా అనిపించింది. అంటే ఇంట్లో వదిలేసినవన్నీ ఇక్కడ హెల్ప్ అయినాయి అనమాట. ఎంత బాగా పెట్టినవి, సూపర్ పెట్టినవి. ఇంక ఇవన్నీ ఆడిపెట్టేసిన తర్వాత నా ఫుడ్ వచ్చిందనమాట. ఇంక అప్పటికి పడుకోలేదు ఈశాన్వి. సో నేనేం చేసిన అంటే నైట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. దానికి కూడా రీజన్ చెప్తా. సో ఫస్ట్ అయితే నా డిన్నర్ చూపించేస్తాను. నేనైతే ఏషియన్ వెజ్ మీల్ తీసుకున్నాను బికాజ్ నేను వెజిటేరియన్ కాబట్టి. సో దాంట్లో అయితే మనకి పన్నీర్ కర్రీ ఇచ్చిండ్రు, పప్పు ఇచ్చిండ్రు. ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను పప్పు వినడము. సో మంచిగా ఉండే, మామిడికాయ పప్పు అనుకుంటా, పుల్ల ఉండే. సో పనీర్ కర్రీ, జీరా రైస్, మామిడికాయ పప్పు, ఒక చిన్న బన్, టాఫీ అండ్ చాక్లెట్ చిప్ చీజ్ కేక్ అండ్ ఒకటి కీన్వా సాలడ్ అనమాట. సో ఇదిగో చూడండి, నేను తిందాము అనుకుంటే ఈ బుడ్డది పడుకోలే అనమాట. ఇంకా ఆడుతూనే ఉంది, అందరిని చూస్తుంది, ఫ్లైట్లో హాయ్ చెప్తుంది. సో మా పక్కన ఇంకొక బ్యాసినెట్ సీట్ ఒక చిన్న బాబు ఉండే, 7 months బాబు. ఆ బాబుకి కూడా తెగ బాబు హాయ్ అని చెప్తూ ఉందన్నమాట. సో ఈ ట్రావెల్కి నేను నైట్ ఫ్లైట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే, నైట్ టైం బేబీ అయితే మొత్తం ఫుల్ జర్నీ అంతా పడుకుంటుంది కదా, అంటే 21 hours యాక్చువల్లీ నా ఫ్లైట్ జర్నీ. సో డాలస్ నుంచి దోహాకి నేను కతార్లో ట్రావెల్ చేశాను. డాలస్ నుంచి దోహాకి 15 hours, మధ్యలో 45 hours లేఓవర్ అనమాట దోహాలో. అండ్ దెన్ మళ్ళీ 4.5 hours దోహా నుంచి హైదరాబాద్కి. సో ఆ ఫస్ట్ ఫ్లైట్ 15 hours ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ ఒక 3-4 hours ఇట్లా ఆడిపించేసి ఫుడ్ తినిపించేసిన, ఆ తర్వాత పడుకుందనమాట. సో ఫస్ట్ అయితే నా మీద పడుకోబెట్టేసి, ఇంకా నైట్ టైం ఫీడింగ్ చేస్తుంది కాబట్టి ఫీడింగ్ అయిపోయాక పడుకోబెట్టి బ్యాసినెట్లో పడుకోబెట్టేసిన కాసేపు. అండ్ బ్యాసినెట్లో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం డ్రాబ్యాక్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో సీట్ బెల్ట్ సైన్ వచ్చినప్పుడల్లా మనం బేబీని తీసి దాంట్లో నుంచి మన మీద పెట్టుకోవాలి. అండ్ మనం సీట్ బెల్ట్ వేసుకొని బేబీకి కూడా సీట్ బెల్ట్ వేయాలన్నమాట. ఆ సీట్ బెల్ట్ మనకు కనెక్టెడ్గా ఉంటుంది. సో మన సీట్ బెల్ట్తో ఒక చిన్న బెల్ట్ ఇస్తారు, అది కనెక్ట్ చేసి పాపకి వేయాలి మనం. సో అదొక డ్రాబ్యాక్ నాకు. అంటే నేను లేచే ఉండాలి, ఆ సీట్ బెల్ట్ సైన్ వచ్చినప్పుడల్లా నేను అలర్ట్ ఉండాలి కదా. ఇంకా నాకు కష్టం ఏంటంటే నాకు ఆల్రెడీ కొంచెం నీ పెయిన్ ఉంటుంది అనమాట. సో అది ప్రెగ్నెన్సీలో వచ్చింది నాకు నీ పెయిన్. అండ్ గోయింగ్ ఆన్ కొంచెం ఆ పెయిన్ వస్తూ ఉంటుంది. సో అంతసేపు ఇట్లా కాళ్ళు ఫోల్డ్ చేసుకొని పాపని మీద పండుకోబెట్టాలంటే చాలా నీ పెయిన్ వచ్చింది. లిటరలీ నాకు ఇట్లా
ఫ్లైట్లోనే కాళ్ళు స్వెల్లింగ్ అనిపించింది అనమాట. అంటే అంతసేపు కూర్చోవడం వల్ల స్వెల్లింగ్ అనిపించింది. సో ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండే బ్యాసినెట్లో పడుకోబెట్టి మళ్ళీ నా పైన కాసేపు అట్లా. కానీ ఏందో తెలుసా, ఫుడ్ ఎన్నిసార్లు వచ్చిందో ఏసారి బ్యాసినెట్లో పడుకోలే ఈశాన్వి, నా పైనే ఉంది. సో కొంచెం కష్టమైందంటే తన మీద ఉంటూ నేను ఫుడ్ తినడం అనేది. అండ్ పాపకైతే డిన్నర్ పెట్టేసిన, నైట్ చారన్నం తెచ్చిన అని చెప్పినా కదా. సో ఆ డిన్నర్ పెట్టేసిన తర్వాత తను పడుకుందనమాట పాలు తాగేసి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మార్నింగే లేచింది. సో నైట్ అంతా పడుకుంది తను, అట్లీస్ట్ ఒక 10 అవర్స్ అయితే పక్కా పడుకున్నట్టే. అండ్ మార్నింగే లేచింది, బికాస్ చాలామంది ఇట్లా వెళ్తూ ఉంటారు కదా మార్నింగ్. సో ఆ అల్లరికి లేచింది అండ్ కొంచెం ఆడిపిస్తూ ఉండే అనమాట. దెన్ షీ హ్యాడ్ స్నాక్స్. బ్రేక్ఫాస్ట్ లాగా అంటూ స్పెషల్గా ఏం తీసుకురాలేదు, బికాస్ పాడైపోతుందేమో అన్న ఒక ఉద్దేశంతో, ఫ్రెష్గా ఉండాలేమో అట్లా. అంటే వేడివేడిగా ఉండదు కదా 10 అవర్స్ 15 అవర్స్ అయిపోతే. సో అట్లా అని చెప్పి నేను స్నాక్ ప్యాక్ పెట్టేసిన. ఫ్లైట్లో ఇచ్చినది ఉన్నాయి అండ్ ఇక్కడ నేను తెచ్చినవి కూడా ఉండే అనమాట కొన్ని స్నాక్ పౌచెస్. సో అది పెట్టేసిన, అది తిన్నది. అండ్ ఇట్లా సీట్లో కూర్చుంటుందంట నాతో పాటు. అస్సలు నా మీద ఉండదంట, కింద దిగుతుందంట. కానీ కింద దిగనివ్వట్లేదు క్రూ కాబట్టి ఇట్లా నా సీట్ పైన కూర్చుంది. అండ్ నాకు బ్రేక్ఫాస్ట్ వచ్చిందనమాట. సో ఆ బ్రేక్ఫాస్ట్లో ఆమె కూడా ఒక పార్ట్ వాటర్ బాటిల్ గుంజుకుంటూ ఉంది, బటర్ గుంజుకుంటుంది, బన్ గుంజుకుంటుంది. మళ్ళీ ఏం తినదు, ఉత్తగా అట్లా గుంజుకొని అట్లా పెట్టుకోవాలి అంతే. అఫ్కోర్స్ 1 year బేబీని పెట్టుకొని ఫ్లైట్ జర్నీ మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే అది అవ్వదు. సో అది జస్ట్ మనం అనుకోవడం అంతే. కొన్ని మూమెంట్స్ అయితే బేబీ ఆడుకున్నవి, కొన్ని మూమెంట్స్ క్యూట్గా నా మీద ఉన్నవి, అవన్నీ ఒక మెమరీస్ లాగైతే ఉండిపోతాయి. ఎంత పెయిన్ ఉన్నా కానీ ఇవన్నీ చాలా క్యూట్గా అనిపిస్తాయి మనం తర్వాత ఆలోచించుకోవడానికి. అండ్ ఇట్లా నాకు ఈ వీడియో చూస్తుంటే అసలు ఆ పెయిన్ అదంతా ఏం గుర్తు కూడా రావట్లేదు. లిటరల్లీ ఇట్లా నేను చాలా ఎంజాయ్ చేస్తూ పాప ఆడుకుంటుంటే అవన్నీ చూస్తూ ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ పాప ఎప్పుడైతే నా మీదనే పడుకుందో అప్పుడు నాకు స్లీప్ దొరికింది. సో నేను పాపని గట్టిగా ఇట్లా పట్టుకొని, అంత మరీ ఇంకా డీప్ స్లీప్ పోపు కదా కూర్చొని ఫ్లైట్లో. సో అట్లా పట్టుకొని పడుకోగలిగిన అనమాట. అండ్ నైట్ ఫ్లైట్ కూడా చాలా హెల్ప్ అయింది మేము చూస్ చేసుకున్నది. సో మంచి నైట్ అంతా పడుకుంది అనమాట. మదర్ కూడా ఎట్లుంటుంది అంటే టైర్డ్గా ఉన్నా కానీ స్లీప్ లేకపోయినా కానీ బేబీస్ కంఫర్టబుల్గా ఉంటే చాలు అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్క మదర్ రిలేట్ అవుతారు పక్కా. అండ్ ఎవ్రీ జర్నీలో మనకైతే ఛాలెంజెస్ ఉంటాయి కదా, అండ్ వాటిని ట్యాకిల్ చేసి ముందుకెళ్ళడమే ఒక పెద్ద ఇది. సో స్నాక్ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ ఫ్లైట్ ఇంకా దగ్గర ఉంది, దిగుతున్నాం దోహాలో అన్నప్పుడు నేను పెరుగు తెచ్చిన అని చెప్పినా కదా. సో ఆ పెరుగు పెట్టేస్తున్నాను అనమాట. ఈశాన్వికి పెరుగు అంటే ఇష్టం. యాక్చువల్లీ ఇది హోమ్ మేడ్ కర్డ్ అనమాట. సో అది పెట్టేస్తున్నా. అండ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి మేము దోహా రీచ్ అయ్యే వరకు టాయ్స్ అవన్నీ ఇవ్వకుండా నేను చిన్న చిన్న స్నాక్స్ తీసుకొని వెళ్ళినా అని చెప్పినా కదా, లైక్ కీరా, క్యారెట్, స్ట్రాబెరీ, బ్లూబెర్రీ. సో అవన్నీ ఇచ్చిన. సో తను తినుకుంటూ నాకు కూడా పెడుతూ ఉంది. సో మేమైతే ఫైనల్లీ దోహా అయితే రీచ్ అయిపోతున్నాము. జర్నీ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, బట్ వీడియో మాత్రం ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా బికాస్ చాలా లెంతీ అయిపోయింది ఇప్పటికే. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో నేను దోహా నుంచి ఇండియా వచ్చే కొంచెం జర్నీ పార్ట్, ఇంకా చాలా మెమరీస్ షేర్ చేస్తాను. సో ఫ్యామిలీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడము, ఈశాన్వి అట్లా రియాక్ట్ అయింది అండ్ ఆల్. స్టే ట్యూన్డ్ and hope you have liked this video. Please like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye. See you in the next video.